ఇంట్లో బీన్స్ మాత్రమే ఉన్నాయా? ఫ్రై చేసి తినడానికి బోరింగ్‌గా ఉందా? అయితే ఈ విధంగా బీన్స్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. మీ రెసిపీస్‌లో ఒక స్టార్ రెసిపీగా మారిపోతుంది. మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీన్స్ మసాలా కర్రీ. ఇది పుల్కా, చపాతీ, ఫ్రైడ్ రైస్, రైస్‌లో కూడా ఎందులోకైనా సైడ్ డిష్‌గా చాలా చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా మనం పావు కిలో వరకు బీన్స్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కాస్త చిన్న ముక్కలుగా ఉంటేనే తినడానికి బావుంటుంది. కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి కదా! మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టమాటాని ఒకటి వేసుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పులు 5, 6, వెల్లుల్లి రెబ్బలు 5, 6, అలానే 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసి కొద్దిగా వాటర్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిర్చి, సాజీరా, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బీన్స్లో నుంచి వచ్చే వాటర్ తోటి చక్కగా బీన్స్ మగ్గిపోతాయండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులో మనం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న మసాలా వచ్చేసి జీడిపప్పు మసాలా కదా, అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. బీన్స్ ఆల్రెడీ చక్కగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాల పాటు మీరు కర్రీని ఉడికించుకున్నారు అంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర, అలానే కసూరి మేతి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్నారంటే ఈ రెండిటి ఫ్లేవర్ కర్రీకి యాడ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీకి రిచ్నెస్ పెంచాలి అనుకుంటే మీరు ఇందులో పాల మీద మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకున్నా బాగుంటుందన్నమాట. ఈ టైంలో స్టవ్ కట్టేశారంటే కాస్త చల్లారేక గ్రేవీ థిక్నెస్ పెరిగి మీరు సైడ్ డిష్గా ఇందులోకి తీసుకున్న సూపర్గా ఉంటుందండి. అలానే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చేసినా కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. చూడడానికి ఎంత రిచ్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.